జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అదేదో ఒక పాట ఉన్నది, చాంగు రే బంగారు రాజా, చాంగు చాంగు రే బంగారు రాజా అన్నట్టు ఒక మంచి న్యూస్ అయితే ఒకటి తెచ్చినాయా. చాలా బాగుంటుంది న్యూస్ మాత్రం. మీరు కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సంతోషంలోనే ఏదో ఒక రెండు ముక్కలు అట్ట పాడిన కానీ ఇంక అసలు విషయానికి వచ్చా, ఈ ప్రపంచంలోనే ముస్లిం దేశాలకు రారాజు ఎవరయ్యా అంటే సౌదీ అరేబియా. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలకు పెద్ద దిక్కన్నమాట సౌదీ అరేబియా. ప్రపంచంలోనే అన్ని ముస్లిం దేశాల కంటే ఆర్థికంగా అత్యున్నత స్థానంలో ఉన్న దేశమే ఈ సౌదీ అరేబియా. అటువంటి సౌదీ అరేబియా ఇప్పుడు ముస్లిం ప్రపంచానికి అంతటికి కూడా ఒక షాక్ ఒకటి ఇచ్చింది. ఇంకా అసలు విషయానికి వస్తే, ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి ఒకటి ఉన్నది కదా, ఏది అది గనా స్టార్ట్ అయిందంటే మనకి ఇండియాకు తిరుగులేదని చెప్పేసి గతంలో కూడా నేను ఒక వీడియో చేసిన. దీనినే IMEC అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది భారత్ నుంచి ప్రారంభమై UAE మీద నుంచి సౌదీ అరేబియా మీదుగా ఇజ్రాయెల్ చేరి అక్కడి నుంచి గ్రీస్ మీదుగా యూరప్ దేశాలకు చేరుతుంది. చూడండి, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి చేరుతుందో. ఇక ఈ కారిడార్ ప్రారంభమైతే ప్రపంచంలో ఇదే అతి పెద్ద ఎకనామిక్ కారిడార్గా రూపాంతరం చెందనున్నది. సరిగ్గా ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఈ యూరప్ ఎకనామిక్ కారిడార్ను ప్రకటించిన కొన్ని రోజులకే దౌర్భాగ్యం ఏంటంటే, ఈ హమాస్ తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీద గత సంవత్సరం దాడి చేసి మానవహోమం సృష్టించింది. దీంతో ఈ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైపోయింది. ఈ యుద్ధం ప్రారంభం అవడంతో ఇక ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడారు ఇది కాస్త మూలన పడిపోయిందన్నమాట ఈ ప్రాజెక్టు. కానీ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈయన మళ్ళా ఇప్పుడు ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ను వెలుగులోకి తీసుకొచ్చినాడు. అర్థమవుతుంది మీక? ఈ ఎకనామిక్ కారిడార్ మూలంగా తమ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇప్పటి వరకు ముడి చమురు గ్యాస్ను అమ్ముకొని బ్రతుకుతున్న తమ దేశం ఇకపైన పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక కీలక ప్రకటన చేశాడు. అందుకే చెప్పేది పెద్దవాళ్ళు, చదువుకోండి, విజ్ఞానంతోనూ ఆలోచించమని చెప్పేది. అందుకే దీనికోసమే చూడు ఆయన ఎంత బాగా ఆలోచన చేశాడో. ఈ సందర్భంగా సౌదీ అరేబియా యువరాజు ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతా, సౌదీ అరేబియా ఇక ఎంత మాత్రం కూడా పాలస్తీనా కోసం పనిచేయదు. విన్నారా మీరే ఈ మాట? పాలస్తీనా కోసం పనిచేయదు. అసలు పాలస్తీనా విషయం మాకు అనవసరం. అది పొద్దస్తమానం తీవ్రవాదంతో రగిలిపోతున్నటువంటి పాలస్తీనాను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. అందుకే చెప్తున్నాను, ఇకపైన పాలస్తీనా కోసం సౌదీ అరేబియా ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయదు, మా ప్రయోజనాలే మాకు ముఖ్యం అని చెప్పి మాట్లాడినాడు. ఎంత గొప్పగా ఆలోచన చేశాడు చూడండి. ఇక్కడ నేను ఒక మాట మీకు ఖచ్చితంగా గుర్తు చేయాలా. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అంటే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తా అయిపోయిన తర్వాత జై పాలస్తీనే అని మాట్లాడినాడు. అసలు సౌదీ అరేబియా యువరాజుకు పట్టంది మనకేందయ్యా, మన దేశం నుండి వాళ్ళకి ఏమంతగా? చూడండి ఒకసారి, ఇదే పాలస్తీనా కోసం, ఇదే గాజా కోసం, ఇదే రాఫా కోసం ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ఎన్ని ర్యాలీలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని నిరసనలు, ఎన్ని క్యాండిల్ ర్యాలీలు చేశారో మనమంతా కూడా చూసినాం. చూడండి ఎట్లుండాలి చూడండి ఇదంతా కూడా. మళ్ళా ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ను పట్టాలెక్కిస్తాము. ఇకపై నేను పర్సనల్గా కూడా పాలస్తీనా విషయాన్ని నేను ఇప్పటికీ ప్రస్తావించను. నా వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు. కానీ సౌదీ అరేబియాలో 70% మంది యువత ఉన్నారు. వాళ్ళు నాకన్నా యువకులు. వాళ్ళు ఇప్పుడు సౌదీ అరేబియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. అంతేకాదు మా దేశంలో యువతకు అసలు పాలస్తీనా గురించి సరైన అవగాహన కూడా లేదు. అర్థం కదా మీక? వాళ్ళకి కనీసం సరైన అవగాహన కూడా లేదు. అందుకే మళ్ళా చెప్తున్నాను, వీ డస్ నాట్ కేర్ అబౌట్ పాలస్తీనీస్ అని చెప్పినాడు. మాకు మా దేశ ప్రయోజనాలే ముఖ్యము. అందుకే పాలస్తీనా గురించి అనవసరపు ప్రకటనలు ఇవ్వద్దని చెప్పేసి మా దేశంలో నిబంధనలను కూడా విధించినాం. మేము తలపెట్టినటువంటి ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామంటూ సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు చేసినాడు. ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఇరాను, మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాను, చైనా, హమాసు, హెజ్బుల్లా, హైతీ
ఈ తీవ్రవాద సంస్థలు అన్నీ కూడా ఏం చేయాలో తెలియక అర్థం కాక జుట్టు బిక్కొని చస్తున్నాయంట. అర్థమవుతుందా? అందులోనే ఏంటంటే ప్రత్యేకంగా ఈ చైనాకి ఏంటంటే భారతదేశం ఎదగడం ఎంత మాత్రం ఇష్టం లే, అలాగే దాని తొత్తైనటువంటి పాకిస్తాన్కి కూడా. అర్థం కాల మీక? ఇప్పుడు నేను ఈ సందర్భంగా నేను ఇంకో మాట గుర్తు చేయాలా. చైనాలో ఉన్నటువంటి ముస్లింలకు ఈ ఉయ్గూర్ ముస్లింలు అంటారనమాట, వాళ్ళకి ఎంత మాత్రం కూడా వాల్యూ లేదు. అసలు సెక్యులర్ అన్న పదం చైనాలో తెలియని కూడా తెలియదు. అలాంటిది చైనా ఏమో వాళ్ళకి మిత్రదేశం. ఇక్కడ భారతదేశంలో ముస్లిం సోదరులను ఎంత బాగా మనం చూస్తామో మనకు అందరికీ కూడా తెలుసు. పరమత సహనం పాటిస్తా అసలు ఏ దేశంలో లేనంతగా హిందూ ముస్లిం బాయ్ అన్నది ఎవరంటే ప్రపంచంలో ఉన్న ఏకైక దేశం అది భారతదేశమే. కానీ ఈ పాకిస్తాన్కి ఎప్పుడు కూడా భారత్ అంటే ద్వేషమే. కానీ చైనా సంకలం మాత్రం బాగా నాకుతూ ఉంటుంది. ప్రతిగా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనకు బాగా తెలుసు. అది మ్యాటర్. ఎట్లా న్యూసా చూడండి. అంటే ఒకే మతంలోనే విభిన్న అభిప్రాయాలు అనమాట. ఆలోచించేవాళ్ళు అంటే విజ్ఞానంతో ఆలోచించేవాళ్ళు, కొంచెం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసేవాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, మత ఛాందస్వాదంతో రగిలిపోళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో చెప్పడానికి ఈ న్యూసే ఒక ఉదాహరణ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీకు ఎంతమందికి వెళితే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన న్యూస్ అఖండ ఛానల్కు అండగా నిలవాలని చేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున వేడుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.